గణేశ వచ్చి గంట అయింది, ఒక్క చీర కూడా కనపట్టలేదు. ఊళ్ళో చీరలన్నీ కలిసి మూకుమ్మడిగా వ్రతం ఏదన్నా చేసుకుంటున్నాయారా? అయ్యగారు మీరెప్పుడు చీర చీర అంటారు, ఎందుకండి? ఎందుక? నీ వయసు ఎంతరా పిల్ల కొంక? 12 ఏళ్ళండి. సోది చెబుతా బిడ్డ సోది చెబుతా, జరగబోయేదంత కట్టినట్టు చీర మూతక చీర. సోది చెబుతా బిడ్డ సోది చెబుతా, జరగబోయేదంత కళ్ళకు కట్టినట్టు చెబుతా. జరగబోయేదంతా కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి నువ్వేమన్నా బ్రహ్మదేవుడి పర్సనల్ సెక్రటరీవా? పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశానో ఏమో, అన్ని ముతక చీరలే. ఈ రోజు నాకు ఏకాదశి ఉపవాసం అనుకుంటా. ఓసినీ దుంప. పడుచు చీర, ఓ పడుచు చీర. సోదమ్మాయి, జరగబోయేదంతా చెబుతా. రా రా. రమ్మంటావా? జరగబోయేదంతా చెప్పడానికి నువ్వేమన్నా బ్రహ్మదేవుడి పర్సనల్ సెక్రటరీవా? పోవమ్మా. గణేష, నేను రమ్మంటుంటే నువ్వు పొమ్మంటావేరా? ఇందాక సోది చెప్పేదొస్తే వెళ్ళగొట్టారు కదా. అది ముసల్దిరా, ముతక చీర. ఇది పడుచుది, పడుచు చీర. ఎవరైతేనే ఇద్దరు చెప్పే సోదేగా. గణేష, కాసేపు నీ సోదాపి నువ్వు అవతలికి వెళ్ళు నాయనా. పడీరా చెప్పు. అదేంటి నా చెయ్యి పట్టుకోవే? చెయ్యి పట్టుకుంటే అంబ పలకదు. నువ్వు ఆ కర్ర పట్టుకుంటే నాకు నాడి పలకదు. చెప్పు. అంబకు కోపం వస్తుంది, ఎర్రిమర్రు మాటలు మాట్లాడబాకు. అది ఆయనకు అలవాటు. నీ భార్య నిన్ను ఇడిసెళ్ళిపోనాది, ఒకళ్ళేం కర్మ 5గురు వెళ్ళిపోయారు. అయినా ఇసుగు చెందని విక్రమార్కుడిలా నువ్వు పిల్ల మీద పిల్లను ఎదుక్కుంటానే ఉన్నావు. రోజు ఆయనకు అదే పని. ఎన్నాళ్ళకి సీత అయోధ్యలో అడుగుపెట్టింది? అయోధ్యలో కాదు, లంకలో. ఏం గాజులు కావాలి? ఇవి చిలకల పూడి నుంచి తెప్పించాను. ఇవేసుకుంటే గాజుల మోత వినపడ, చిలకల మోతే. ఇవి కాకినాడ నుంచి తెప్పించాను. ఇవేసుకుంటే కాకిగోలే. తమలపాకుల్లాంటి నీ చేతులకి శుద్ధిమెత్త తొడిగేస్తాను. తొడగమంటావా? తొడుగుదురు గాని. బామ్మ ఇట్రా. గణేశ, ఇలా రండి మామగారు, నేను చూపిస్తాను. సీత, నిన్ను గౌనుల్లో చూశాను, లంగా ఓణిల్లో చూశాను, చీరల్లో కూడా చూసేశాను. ఇక బామ్మ వేరే కొట్టుకెళ్తారా? ఆహా, ఎంత శుతిమెత్తగా కొట్టింది. ఎంత? 5 రూపీస్. రండి డాక్టర్ గారు, ఈయనే మా అయ్యగారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏది? నేనేనండి. అబ్బా, నొప్పి ఎక్కడ? ఈ ఒక్క తోటనే ఉందండి. ఈ పక్కంతా నాది కాదు. ఈ పక్కంతా మీది కాదా? ఆ పక్క పడుకోబెట్టు. ఓ దా దా ఏమిటి? డాక్టర్ గారు, మీరు ఎలాగైనా సరే 24 గంటల్లో నాకు ఈ నొప్పి తగ్గించాలండి. ఏం లేదు, సూర్యుడు అస్తమించేసరికి నాకు చాలా పనులుంటాయండి. కొద్ది రోజులుగా ఆ పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. దుఃఖేగా నా ప్రయత్నం అంతా. అయ్యా, ఇప్పుడు ఆ ఇంజక్షన్ నాకు పొడుస్తారా? తొందరగా తగ్గాలన్నారుగా. వద్దండి, ఇంజక్షన్ వద్దండి, ఏదన్నా మాత్ర ఇవ్వండి. కంపౌండర్ గట్టిగా పట్టుకో. నేను గణేష, ఈ డాక్టర్ది మనూరేనా? అదేనండి, మన స్కూల్ పక్కన ఆసుపత్రి లేదు, అక్కడే ఉండేది. నీ అమ్మ కడుపు మారా, వీడు పశువుల డాక్టర్ రా. నిజంగా లవ్ లెటరేనేమో. ఈ
శ్రీమద్రమా రమణ గోవిందో సార్. గణేష, ఏంటయ్య? నా పని అయిపోయింది, నేను వెళుతున్నా. అయ్యగారు షాప్ తాళం వేసి ఇంటికి తెమ్మంటారా? ఇంకా తాళం ఏమిట్రా, ఏకంగా సీలే వేసేయి. సోది చెబుతానమ్మ. అయ్యగారు ఆగండి, సోది చెబుతా. నేనే సోదిలోకి లేకుండా పోతుంటే నీ సోది ఏమిటి మధ్యలో? అర్థం కావట్లేదు. సార్ సార్ సార్, నిన్న మా అయ్యగారికి పోస్ట్ లో ఉత్తరం వచ్చింది. దీన్ని చూసి మా అయ్యగారు